ఎదవ సోదాపి విషయం ఏమిటో చెప్పండి. చిచ్చి మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. నిజంగా చెప్తున్నానండి, ప్రపంచం అంతా దొంగ నా కొడుకులు. నిజంగా నాకు కంట్లో నీళ్ళు వస్తాయి. దొంగ నా కొడుకులండి, దొంగ నా ఎవ్వరు. చాలా వేడిగా ఉంది, ఖచ్చితంగా నేనే ఓడిపోతాను. పొట్టోని నెత్తి పొడుగోడు కొడితే పొడుగోని నెత్తి పోసమ్మ కొట్టిందంటారు అధ్యక్ష. ఖచ్చితంగా నేనే ఓడిపోతా. మొదలు పెట్టేస్తాం అనమాట. ఇంకెవరైనా సరే వీడియో లైక్ చేయండి, వస్తున్నది లైక్ చేయండి, చాలా దోస్తున్నది సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్లో పెట్టేసుకోండి. ఇలా తినడం అయితే మొదలు పెడతాం. అండ్ ఎవరు విన్ అవుతారు అనుకునేది కూడా కామెంట్ చేయండి. దబిడి దిబిడే ఫస్ట్ పోయినట్టు కొడుకున్నాను లేదు. చాలా బాగుంది గాయస్. మనోడికి ఏం నచ్చిందంట. తొందరగా ఉన్నది నాకు పడుకున్నా సరే. నేనే గెలుస్తా, అందులో డౌట్ లేదు. బాగా సరే చూస్తున్నాం. ఫోన్లే కంట్రోల్కి చూసారా? రేపు చేసేది ఇవాళ చేసేది ఎప్పుడు చేయాలి గాయస్. ఎదవ సోదాపి విషయం ఏమిటో చెప్పండి. ఎంత పెట్టుకొని తిన్నా సరే అయిపోతే చూసారు. మన రైతు కొంచెం నీళ్ళు తాగదు. వేసైతే మంచిగా వచ్చింది, ఒక సరిపోయింది, పర్వాలేదు. క్వాలిటీ కూడా బాగా ఉంది. నాకైతే కొంచెం కారం ఎక్కువ. ఈ బిర్యానీ వచ్చేసి మనం అయితే చట్నీస్ రెస్టారెంట్ నియర్ అయితే ఒక కరీపల్ దగ్గర తీసుకున్నాం కదా. నేను నలుగురు ఎవరైనా ఉన్నట్టయితే అక్కడికి వెళ్ళి తీసుకోండి, ట్రై చేయండి. ఎలా ఉంది అనేది కూడా కామెంట్ చేయండి. బిర్యానీ పక్కన పోట్లేదు, అప్పుడే ఫుల్గా అనిపిస్తుంది. ఎందుకంటే ఫస్ట్ టైం కదా తినడం. మీరు కూడా ఎప్పుడైనా సరే ఇలా తినాలా లేదా అనేది కామెంట్ చేయండి. నాకు అర్థమైపోతుంది నేను ఓడిపోతాను. ఇందులో చాలా కామెంట్ చేయండి బ్రో. వేసుకోవాలి వాటర్. క్యారెక్టర్ కూడా ఉంది, అది వచ్చేసి వీడియో తీసుకున్నాను అన్నమాట. ఆ క్యారెక్టర్ వచ్చేసి ఇప్పుడు వచ్చిన అతని పేరు వచ్చేసి విక్కీ వికాస్. లవర్ బాయ్ విక్కీ. అందరికి బాలన్నకే లవర్ లేదు, వాళ్ళకి నలుగురు మెయింటైన్ చేస్తుంది. లవర్ నుంచి లవర్ అనుకునే వీడియో లోపలికి వచ్చినావు. వీడిగా పెట్టుకుని ఇది స్టార్టింగ్ వీడియో ఎక్కువ దగ్గర సెట్. ఓ మై గాడ్. సో ఇలాంటి వీడియో కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఇంకా మరిన్ని వీడియో కోసం 35 మంది బాలన్న మా కోసం చాలా కష్టపడతాడు, కానీ మేమేమో అంత దూరకుండా తినడే ఉండేది ఎప్పుడైనా. ముందు ముందు వీడియోలో వీళ్ళందరూ కూడా వస్తారు. నాదే ఉందా శేఖర్ గారు నీకుందా చూడరా? ఫస్ట్ నాది తర్వాత నువ్వు పని చేయాలి.
అయిపోయింది నా పని. నా పాలు ఎవరైనా తింటారు ఫ్రెండ్స్. యాక్చువల్గా సింగిల్ బిర్యానీ తినలేకపోతున్నాయి. ఫుల్ ఏంటంటే నేను అయిపోయిందండి. ముక్కలు మాత్రం సూపర్ ఉన్నాయి. అది ఒకటే కాదు, రసాలు కూడా ఎక్కువ ఉంటుంది. అవును, బిర్యానీ అంటే అదే ఛాలెంజ్. అదే కొంచెం కొంచెం అని పోసుకోవాలి. అదే చికెన్ కొంచెం ఫస్ట్ వీడియో చెప్పలేదు సార్. ఏది మిడిల్ అంటారు అన్నీ టచ్ చేయాలి. అసలు కలిగిపోతుంది కదా. ఒప్పుకో, నేనే విన్నారు. అంతుంది ఇందా ఫస్ట్ చూసుకుందాం. ఒక్కసారి నిమ్మకాయ వెళ్ళింది అనుకో, నాన్న నిమ్మకాయ రోజు లేడికి ఇది నేను చూడలే. ఒక్క నీళ్ళు అయినప్పుడు అని నేను ఇప్పటి 2 గ్లాసులు ఖతం చేసిన. అందుకే అనుకోండి బొమ్మను ఒకసారి వాళ్ళు నువ్వు పొట్ట కోసి అలా పెట్టు అంటే అయిపోతుంది. ఓకే నాదైతే అయిపోయింది. ఉంది ఉంది ఇంతుంది. నేనే గెలుస్తా. ఓటమి నొప్పుకోకూడదు ఎప్పుడైనా సరే. వీడియో ఏమో కానీ మాకు కడుపు వచ్చింది అంటే కడుపులో పట్టకుండా లోపలికి నెట్టేస్తున్నాం. ఒక పచ్చిమిరపకాయ వల్ల ఇదంతా తినబోతుంది. తినబుద్ధి కాకపోయినా తినాల్సి వస్తుంది. మరి ఎందుకు తీయ ఉండదా బాగా నిమ్మకాయ ఉంటుంది. చక్కెర తిని నైస్ ఐడియా. పెరుగు పోసుకొని ట్రై చేద్దాం ఫ్రెండ్స్. ఎంత పోసుకున్నా అయిపోదు. మనది ఎప్పుడు అయిపోయింది కొంచెం ఉంది. అయ్యో మొత్తం ఇంట్లోనే పడుతుంది. అయ్యో అసలు నీళ్ళు పోసి నువ్వు అది వేస్ట్ షాప్ అదైతే పెరుగు ఏం బాగాలే బాలే. బిర్యానీ బాగుంది కానీ పెరుగు మొత్తం నీళ్ళు పోసి. ఆ వీడియో ఆయన చూసి నాకు ఆ షాప్ ఆయన బాగా తప్పించుకుంటారు. మళ్ళీ నాకు గుర్తు అవుతుంది. నువ్వు గమనించే నాకు అయిపోతుంది. నీ డబ్బు నేను ఎట్లా అయిపోతుంది అంటే నేను డబ్బు నొప్పుకుంటాను. ఇంకా బాగుంటుంది ఒకసారి నాదే చూస్తున్నాను. నేనే గెలుస్తాను. ఇంత ముద్ద పెడితే అయిపోతుంది. ఓకే ఇంత పెట్టుకున్నా వేస్ట్. నేనే గెలుస్తాను. దాని చూస్తేనే వాదింగ్ వస్తుంది గాయస్ నాకైతే. బాగా మొత్తం ఇలాంటి ఎందుకని పెడతాడు, వేరే వీడియో అన్నా చేయాలి. ఈ వీడియోనే చేస్తాడు. మీకోసం మాత్రమే ఈ వీడియో చేస్తుంది. నచ్చితే వీడియో లైక్ చేయండి అంతే, ఏమన్నా చేయండి. నవ్వుకన్నా మీరు వెరీ నైస్. ఓకే
రెండు ముద్దలు తినే కదా ఓడిపోతాం అంటే చూసారా ఫ్రెండ్స్ అలా అయిపోయింది అయిపోయింది నాది గాయస్ అంతా ఇగో ఇదంతా ఉంది నా చూడండి కొంచెం నేను మా కడుపులో మనం వస్తుంది పోలే ఎవరు కూడా సంచారం ట్రై చేయండి అంటే తినాలనుకుంటే నిమ్మలంగా తినండి దాని మీద మీద తిని బాగా లాగేసే దెబ్బ దెబ్బ ఇట్లా ఒకటి ఇట్లా తినొద్దు గాయస్ నా దగ్గర నిమ్మలంగా తినాలి చెప్పాలంటే ఇప్పుడు నాకన్నా బాగా ఫాస్ట్గా తింది అసలు మీరు చూసిగా కాదు అంతా దొంగ ఇక కామెంట్ చేయండి ఎవరు దొంగ కాదు ఓకే కామెంట్ చేయండి అయితే నాకు ఇంత లేదు ఒక్క మెతుకు కూడా ఉందా కొత్త తినట్టు నా దాంట్లో ఇంకొక పావు కిలో ఉంటుంది కిలోగా పావు కిలో ఉంటుంది అయిపోయింది కాదు మోయే మోయే విన్నర్ వచ్చేసింది బాగా నా వల్ల కాదు గైస్ అయిపోయింది ఛాలెంజ్ విన్నర్ వచ్చేసి నేనైతే లూజర్ ఇప్పుడు పచ్చిమిరపకాయ నుంచి చూపెడతాను ఓకేనా నేనైతే తినలేకపోయాను చూడండి మొత్తం అయిపోయింది వీడియో విన్నర్ ఇలాంటి వీడియో కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే నేనైతే మిరపకాయ తిని చూపెడతాను అంటే మిరపకాయ అంటే ఎందులో వచ్చింది కదా మన బిర్యానీలు ఇచ్చాడు కదా ఇదిగోండి 2 మిరపకాయలు ఇచ్చారు మనకైతే అది కాదు మరి చెట్టు మన చెట్టు కాసిన ఒక మిరపకాయ ఉంది కింద సరే తేపు ఇవి చూడండి గాయస్ పచ్చిమిరపకాయలు ఇవి తిన్న 10 సెకండ్స్ వరకు వాటర్ తాగకుండా ఉండాలి చూద్దాం ఇప్పుడు బాగా తింటే పైన తింటే కింద కావాలి 2 తినాలి చూడండి గాయస్ అదే నేనైతే ఛాలెంజ్ ఒకసారి తింటున్నా అయిపోయింది అప్పట్లో ఏదో తేడాగా ఉందేంటి చనిపోయేలా ఉన్నా గాయస్ ఇప్పుడు బాలు నువ్వు మిరపకాయ తిన్నావు కదా ఇప్పుడు నీ ఒపీనియన్ ఏంటి రకరకాలుగా ఉంది గుడ్ ఎల్కేజీలో పడండి అంత కారం ఉండదేమో అని ఛాలెంజ్ చేశా కానీ మామూలుగా లేదు చూస్తున్నారుగా కళ్ళలోకి నీళ్ళు వస్తున్నాయి అయినా సరే కానీ దగ్గరలో చక్కెర తినాలంటే బట్ వద్దు ఛాలెంజ్లో బాబాయ్ ఓకే ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఇంకా వీడియోకి ఎవరైనా సరే లైక్ చేయకూడదు లైక్ చేయండి ఛానల్ వస్తున్నది సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ ఏం వీడియో కావాలని అయితే కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బై బై పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ లో పెట్టుకోండి ఓకే ఫ్రెండ్స్ బై బై